సో మనం ఈ మధ్య కనుక చూసుకున్నా మాత్రం అసలు ఈ రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఏం చేస్తూ అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఒకరికి వాళ్ళపైన వీళ్ళు ట్రోల్ చేయడం, వీళ్ళపైన వాళ్ళు ట్రోల్ చేయడం అసలు లెక్క లేకుండా అయిపోతుంది. అసలు ఎవరు ఎందుకు ఎక్కడ ట్రోల్ చేస్తూ అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. బీఆర్ఎస్ చేసిరని కాంగ్రెస్ చేసిరని బీఆర్ఎస్ వీళ్ళు ట్రోల్ చేసుకోవడానికే సగం జీవితం అయిపోతుంది. ఒక్కడు రైతు బంధువుల దాకా రైతు రుణమాఫీ దాకా నానా ఇబ్బందులు పడి నానా ఇబ్బంది పడుతుంటే అవన్నీ పక్కన పడేసి దాని నుంచి మాట్లాడాల్సింది పోయి ఎక్కడెక్కడో తీసుకొచ్చుకొని పనికి మాల విషయాలు తీసుకొచ్చుకొని ట్రోల్ చేయడం జరుగుతుంది. సో మరి ఎంతవరకు కరెక్ట్ మాత్రం నాకైతే ఏం అర్థం కావడం లేదు లిటరల్ కనుక మనం మాట్లాడుకుంటే. సో మరి ఇది ఎందుకు వచ్చింది విషయం మనం చాలా క్లారిటీగా మాట్లాడుకుంటే, సో ఇప్పుడు మనకు రఘునందన్ రావు అండ్ కొండ సురేఖ మధ్య ఏదో దండేస్తుంటే తను ట్రోల్ చేశారని చెప్పి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తుంది, పంపిణీ కార్యక్రమాన్ని అంటూరని చెప్పేసి లిటరలీ కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు దాని ఆ విషయాన్ని ట్రోల్ చేయడం జరిగింది. దాని గురించి కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో దానిపై రియాక్ట్ అయిన కొండ సురేఖ ఒక మహిళని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా, ఒక మహిళని ఇంత దారుణంగా కించపరిచేలా పోస్ట్ పెడతారని చెప్పేసి లిటరలీ కొండ సురేఖ కూడా చాలా బాధపడడం జరిగింది. సో నిజమే దానికి కూడా అందరూ చాలా సానుభూతిగా స్పందించారు. పాపం నిజమే కొండ సురేఖ అలా జరగవచ్చు, పాపం ఒక మహిళని చూడకుండా ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా, మెడలో దండేస్తుంది వేరే రకంగా తీసుకుంటారా అని చెప్పేసి లిటరల్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విషయం జరిగినప్పుడు నిజంగా కొండ సురేఖపై చాలా మంది అభిమానులు పాపం అయ్యో పాపం అని చెప్పేసి చాలా మంది కూడా సానుభూతి తెలియజేయడం జరిగింది. సో ఇది ఇలా ఉండే తరుణంలోనే కేటీఆర్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. 98 సంథింగ్ ఏదో ఉన్నారని చెప్పేసి ఇక అసలు సినిమా మొత్తం స్టార్ట్ చేసింది. ఇంతకుముందు ట్రైలర్ స్టార్ట్ అయింది, సో ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది అని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు చూసిన వాళ్ళు దాని నుంచి కొద్దిగా స్టడీ చేసిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టాపిక్ ఈ బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేసిరన్న టాపిక్ కొద్దిగా పక్కకు పడేసి ఇప్పుడు కేటీఆర్ కు సమంతకు లింకు, కేటీఆర్ సమంతకు, కేటీఆర్ రకుల్ రావు అని రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పేసి కొత్తగా పేర్లు బయట తీసుకొచ్చుకుని మాట్లాడడం జరుగుతుంది. సో మరి ఇలా ఎందుకు మాట్లాడుతుందని చెప్పేసి మనం అనుకుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే లిటరల్ గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ టార్గెట్ చేస్తే కేటీఆర్ టార్గెట్ చేయాలా, కేటీఆర్ విమర్శించాలి, కేటీఆర్ ఫ్యామిలీ విమర్శించాలి. ఎందుకంటే మీకు రాజకీయ గొడవలు ఉంటాయి, రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి. సో ఇప్పుడు మధ్యలో సమంతను లాగడం గల కారణం ఏంటి, సమంతకు కేటీఆర్ సంబంధం ఏముంది? ఇప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి ఏదో ఒకటి మాట్లాడితే ఇప్పుడు ఏమైతుంది, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు? సో ఈ విషయం నుంచి కొద్దిగా క్లారిటీగా మాట్లాడతా. సో ఇప్పుడు మనకు కొండ సురేఖ గారు చెప్పిన విషయం ఏంటంటే మనకు కేసీఆర్ హయాంలోనే ఇన్ఫర్మేషన్ కూల్చేయమని చెప్పారు. సో అలా కూల్చేయద్దంటే కేటీఆర్ సమంతని పంపమండు. సో అందువల్లనే కేటీఆర్ మనకు నాగార్జున కూడా సమంతను పోమని అడిగిండు. సో సమంత పోనంది. సో దానివల్లనే సమంతకు నాగ చైతన్య విడాకులు ఇచ్చిండు, మా మాట వినవా అని చెప్పేసి విడాకులు ఇచ్చిండు అని చెప్పేసి అసలు ఒక నిజంగా అది ఎలా ఉందంటే మాట్లాడే విధానం లిటరల్ కనుక అసలు ఎవరు కూడా అసలు దాన్ని ఈజీగా తీసుకొని వేరే మాట్లాడుతుంది. సో ఈ యొక్క సమంత ఒకటే కాదు, కేసీఆర్ ఇలాంటి చాలా చాలా చేసిండు. సో కేటీఆర్ భయపడి చాలా మంది పెళ్లిళ్ళు కూడా చేసుకుంటుందిరా భయపడి, కేటీఆర్ భయపడి అని చెప్పేసి అసలు చెప్పడం జరుగుతుంది. సో నాకు తెలిసిన వరకు అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఇప్పుడు ఉంది, అధికారం ఉంది మన ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే. సో చూడొచ్చు కదా, నిజాలు తెలిసొచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక పోలీస్ అయినా కూడా ఒక ఖైదీని ఒక పర్సన్ తీసుకెళ్ళినాక వాడు తప్పు చేసి తెలిసినా కానీ వాడికి ఖైదీ అని ముద్ర చేస్తారు, అంతే కదా. ఎవరైనా కూడా ఉత్తీర్ణ తీసుకొచ్చి వీడి ఖైదీ వీడు అది వీడి దొంగ అన్నారు కదా. ఒక తప్పు జరిగిందని తెలిస్తే దానిపై ఎంక్వైరీ చేసి సో ఇది జరిగింది, సో బాబు ఇది నువ్వు జరిగినావు, నువ్వు చేసినావు, నువ్వు దొంగ అని చెప్పేసి ముద్ర ఇస్తారు ఎవడైనా కూడా. సో అప్పుడు వాడు నిజంగా నేను చేసిన బాబు అని చెప్పేసి వాడు ఒప్పుకుంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నిజాలు తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియకుండానే కేటీఆర్ అలా చేసిండు, సమంత ఇలా చేసింది, కేటీఆర్ సమంత సంబంధం ఉండడం వల్లే నాగ చైతన్య విడాకులు తీసుకుని అని చెప్పేసి ఒక లేనిపోని కట్టుకథ క్రియేట్ చేసి చెప్పడం అని చెప్పేసి మనం లిటరల్లీ మనం మాట్లాడుకోవచ్చు. సో ఈ విషయం నేను చెప్తున్నది కదా, చాలా మంది కూడా చెప్తున్న విషయం అనేది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ చిన్న వాటికి ఇప్పుడు అక్కడ సంబంధం లేదట, మధ్యలో సమంతం లాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మధ్యలో సమంతం లాగడం వల్ల ఒక ఇష్యూ పెద్దగా రేజ్ అయిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇష్యూ రేజ్ అయిపోతుంది. సో ప్రీవియస్ గా కొన్ని ఉన్న సమస్యలు పక్కదారి పడిపోతాయి. ఇప్పుడు ఎట్లా అంటే ఫోకస్ అయితే ఇండోర్ హైడ్రా మీద పడుతుంది, హైడ్రాకి కొద్దిగా డైవర్ట్ కావాలా. సో డైవర్ట్ కావాలంటే ఈ కేటీఆర్, నాగ చైతన్య, సమంత ఈ ఇష్యూ తీసుకురావాలా. సో ఈ ఇష్యూ కొన్ని రోజులు రేస్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక ఇష్యూ. సో ఈ ఇష్యూలు పోతున్నాయి కానీ అసలు ఇష్యూలు పక్కన పెడుతున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతు బంధు రాలేదు ఇంతవరకు, రైతు భరోసా రాలేదు ఇంతవరకు, దాని నుంచి స్పందించిన వాళ్ళు ఎవరు లేరు.
రైతు రుణమాఫీ 40% అయింది, ఇంకా 60% కాలేదని చెప్పేసి అధికారికంగా వస్తుంది. దాని గురించి మాట్లాడే లెవెల్ లేరు. ఇవన్నీ పక్కన పడేసి ఎక్కడెక్కడియో దిక్కువాలని తీసుకొచ్చుకుని తెరపైకి తీసుకొచ్చుకొని మొత్తం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మనం లిటరల్ గా మాట్లాడుకుంటే ఇప్పుడు మనం డైరెక్ట్ మాట్లాడితే కొత్త ఎద్దుతోనే డీల్ చేయాలా అంటే డైరెక్ట్ కేసీఆర్ ను అంతకంటే కేసీఆర్ అంటే వాళ్ళ ఫ్యామిలీ కేసీఆర్ తో డీల్ చేయాలా, మధ్యలో సమాంతం తీసుకొచ్చుకోండి, నా చైతన్యం తీసుకొచ్చుకోండి, ఎన్ని కన్వెన్షన్ పూల్ చేసుకుని అసలు ఇన్కన్వెన్షన్ పూల్ చేయాల్సిన అవసరం వచ్చింది, దానికి సమాంతరం పంపించాల్సిన అవసరం వచ్చింది. అసలు తల తోక లేకుండా మాట్లాడదని చెప్పేసి చాలా మంది సినిమా పెద్దలు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో దీని నుంచి చాలా మంది సినిమా పెద్దలు చాలా స్ట్రాంగ్ గా కూడా రిప్లై చేయడం జరిగింది. సో మీరు చూసుకోండి, మీ దాంట్లో మేము తలదూర్చాం, మా దాంట్లో మేము తలదూర్చకండి. సో ఇది మా పర్సనల్, మీ వ్యక్తిగతంగా విడిపోయినాం. సో మా గురించి మీకు అవసరం వచ్చింది మాట్లాడడానికి, మీకు కేటీఆర్కి ఏమైనా ఉంటే మీరు సభాలక్ష్యం ఉంటే మాట్లాడుకోండి. సో మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారని చెప్పేసి లిటరల్లీ సమంత కావచ్చు, నాగ చైతన్య కావచ్చు, నాగార్జున కావచ్చు, అమలా కావచ్చు స్ట్రాంగ్ గా కూడా కౌంటర్ చేయడం జరిగింది. సో దీని గురించి చిరంజీవి స్పందించడం జరిగింది, జూనియర్ ఎన్టీఆర్ స్పందించడం జరిగింది. సో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇది కరెక్ట్ కాదు, మేము ఏ విధంగా చూసుకోవాలో ఆ విధంగా చూసుకున్నాం అని చెప్పేసి కొద్దిగా స్ట్రాంగ్ గా చెప్పినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో మరి ఇది ఇలా ఉంటే అసలు నాకు విషయం అర్థం కాదు ఏంటంటే, ఎక్కడో దానికి సంబంధించి ఎక్కడో దాన్ని లింక్ పెట్టేసి టాపిక్ ని డైవర్ట్ చేసి దీని నుంచి కాంగ్రెస్ నుంచి ఏ ఒక్కరు కూడా స్పందించిన దాఖలాలు కూడా కనబడడం లేదు. లిటరల్ గా మనం చూసుకుంటే ఈవెన్ ముఖ్యమంత్రి కూడా స్పందించిన దాఖలాలు లేవు. సో కొండ సురేఖ చేసింది కరెక్టా కాదా అనే విషయాలు కూడా ఎవరు దాని నుంచి స్పందించడం లేదు. సో లిటరల్ కనుక మనకు అందరికి తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే, స్టార్టింగ్ గాంధీ భవన్ మాట్లాడినప్పుడు ఏ విధంగా మనకు గాంధీ దగ్గర పూలమాలేసిన ఏ విధంగా మాట్లాడి, తర్వాత గాంధీ భవన్ ఏ విధంగా మాట్లాడిందని చెప్పేసి లిటరల్లీ కూడా చాలా చాలా అమితంగా అధికార పార్టీ ఇష్టపడే వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది యూట్యూబ్ జర్నలిస్ట్ కావచ్చు, కొంతమంది కావచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరైనా కూడా 100% తెలుసుకొని మాట్లాడితేనే బెటర్ అని చెప్పేసి మన వ్యక్తిగత అభిప్రాయం. ఎవరైనా కూడా లిటరల్లీ ఏదో మొక్కుబడిగా ఏదో చెప్పాలి, ఏదో ట్రోల్ చేయాలి, సో నన్ను ఏదో ట్రోల్ చేసిరు, నేను కూడా ఏదో ట్రోల్ చేయాలి, హైలైట్ కావాలి అంటే మాత్రం ఆఖరికి ఏమైతుంది, ఇప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్పే పరిస్థితికి వచ్చింది. లిటరల్ 100% క్షమాపణ చెప్పింది కొండ సురేఖ. నేనేమో తప్పు చేస్తుంటే నన్ను క్షమించు, నీ మనోభావాలు దెబ్బతింటుంటే క్షమించు, ఏదో మనోవేదనకు గురై చెప్పినా మనోవేదనకు గురైతే మధ్యలో సమాంతరం ఆగాల్సిన అవసరం వచ్చింది. మిమ్మల్ని పక్కన చూసిరా ఎవరైనా? పక్కన చూసి ఇప్పుడు కేటీఆర్ ఫోన్ చేసి నాగార్జున చెప్పడాలు, సమంతరం పంపేమని చెప్పడాలు అవన్నీ విన్నారు ఎవరైనా? లేదు కదా. అవి లేకుండా ఏదో ఒకటి చెప్పాలి, మీడియా ముందుకు వచ్చేసి చెప్తే ఏముంటది, ఏం లాభం ఉంటుంది? ఏమీ లాభం ఉండదు, 0.1% కూడా లాభం ఉండదు. దాని గురించి అనవసరంగా మొత్తం కౌంటర్స్ ఇచ్చుడు, స్ట్రాంగ్ రిప్లై ఇచ్చుడు, ట్విట్టర్ ఇంకా మొత్తం ఇదే జరుగుతుంది. ఏమైనా యూజ్ ఉందా? 0.1% కూడా ప్రజలకు ఏమైనా యూజ్ ఉందా? మన దేశంలో 1,00,000 సమస్యలు మన రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడైతే మా ఆదిలాబాద్ ఒక వృద్ధుడిపై కేసు పెట్టిరంట అని చెప్పేసి అదొక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఎన్ని సమస్యలు పెట్టేసి వాళ్ళ మూసీ నదిలో వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళ నానా ఇబ్బందులు పడతారు, బాధ తట్టుకోలేక వాళ్ళకి ఏడుపుకునే తక్కువ. వాళ్ళు ఏం చేస్తారు అసలు? ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా మాపై వ్యవహరిస్తుంది, మేము ఏం చేసినాం? సో మీరే పట్టాలు ఇచ్చిరు, మీరే రిజిస్ట్రేషన్ చేసిరు, మీరే అది చేసిరు, మీరే అన్ని రకాల పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు మీరే కూలగొడితే మేము ఓని చెప్పాం. సో మీరు పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి మేము లక్షలు పెట్టుకొచ్చుకొని ఇల్లు పెట్టినాం. సో ఇప్పుడు మీరే వచ్చి కూలగొడితే మా బాధలు ఎవరికి చెప్పాలి? మా గూడు ఉంటూ వెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఈ సమస్య పోయింది. అక్కడ రైతు బంధు రాక ఇది ఇప్పటికే ఎప్పుడు జూలైలో రావాల్సిన రైతు బంధు ఆగస్టు సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ వచ్చింది, అక్టోబర్ లో కూడా రాలేదు. మరి దసరాకి వేస్తారంటాను, అది వేస్తాడో లేదో కూడా తెలియదు. ఇంకా 2 నెలలు అయితే 1 year కూడా అయిపోతుంది. ఎవరు దీని గురించి ఎవరు మాట్లాడే దాఖలా లేకుండా ఎన్ని సమస్యలు కానట్టుగా ఎక్కడో తీసుకొచ్చుకొని కొత్త సమస్యలు ముందు పెట్టుకొని అలా మూవ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎవరికి ముందు 0.1% కూడా యూజ్ ఉండదు. లిటరల్ మనం మాట్లాడుకుంటే ఏమి యూజ్ ఉంది దానివల్ల? ఏమీ యూజ్ లేదు. సో ఇలాంటి డిస్కషన్ అన్ని ముందు తీసుకొచ్చుకొని టాపిక్ ని డైవర్ట్ చేయడం తప్పించి ఏమి ఉండదు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒక డిస్కషన్ జరుగుతున్నంత సేపు అలా ఉంటాడు. ఆ డిస్కషన్ జనాల వ్యతిరేకత ఏర్పడిందో తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇంకొక టాపిక్ తెరపైకి తీసుకొచ్చుకొని మళ్ళీ దాని మీద అలా ముందుకు సాగిపోతుంది. సో ఇదైపోయి ఇంకొక సీన్ ఇంకొకటి తీసుకొస్తారు. సో అలాగే చెప్పడం జరుగుతుంది. సో మరి ఇది నాకు తెలిసినంత వరకు 100% సమంతపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు మాత్రం 100% కరెక్ట్ కాదని చెప్పేసి మనం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె వ్యక్తిగత జీవితం. సో ఇప్పుడు కేటీఆర్ ఫోన్ చేసిండా, సమంతను రమ్మన్నాడా, నాగ చైతన్య పంపిస్తారని మాత్రం ఉట్టి అవి ఉపయోగం లేని మాటలు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అటాక్ ఉంటే డైరెక్ట్ కేటీఆర్ మీద అటాక్ చేయాలా, కేటీఆర్ ఫ్యామిలీ మీద అటాక్ చేయాలా? సో
బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేయాలా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోస్ట్ పెట్టినాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్ అనాలి, అయిపోతుంది. ఆడు మీకు మీ పార్టీ అధికారంలో ఉంది కదా, సో సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేసి వీడెవడో నా మీద పోస్ట్ పెట్టిండు, వీడెవడో చూసుకొని జైల్లో పడింది అని చెప్తే అయిపోయా. ఇప్పుడు పోస్ట్ పెట్టిన దానికి ఇంత రచ్చ నాకు అర్థం కావడం లేదు. ఆ పోస్ట్ పెట్టిన తీసుకొచ్చి తీసుకొచ్చి జైల్లో పడేస్తే అయిపోయా. ఆ పెట్టినోడు కేసు, ఆ పెట్టినోడు పోస్ట్ చేస్తే అయిపోయా. దాని నుంచి ఆతో క్లోజ్ అయిపోతుంది. దీని గురించి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్, ప్రతి ఒక్క మెయిన్ మీడియా అన్ని తీసుకొచ్చుకొని మహిళలకు అన్యాయం జరుగుతుంది, ఫస్ట్ ఏంటంటే మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళలకు న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడు ఇది అదే మహిళ వచ్చేసి మళ్ళీ సమంతను టార్గెట్ చేసి మాట్లాడుతుంది. వాళ్ళనే కేటీఆర్ సమంత విడాకులు తీసింది అని చెప్పేసి ఏదో మిక్స్డ్ మొత్తం టాపిక్ తీసుకొచ్చుకొని అలా మిక్స్ చేసి మొత్తం చెప్పడం జరుగుతుంది. సో నాకు తెలిసినంత వరకు అయితే ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా ఒకరిపై ఆరోపణలు చేస్తున్నప్పుడు 100% తెలుసుకొని ఆరోపణ చేస్తే మంచిదని చెప్పేసి నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ.